ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్జున్ ప్రసాద్ సార్ వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను సార్. మొత్తం అంతా పక్కాగా ఉన్నాయి సార్. ఆడిటింగ్ చేసింది కూడా నేనే. ఆ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? లేవు, అన్నీ సార్కి సబ్మిట్ చేశాను సార్. ఎప్పుడూ లెక్కల విషయంలో తప్పు చేయరు సార్, అన్నీ పక్కాగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ అకౌంట్స్ వాళ్ళ ఇంట్లో లేవని చెప్తున్నారు. వాటిని ఎలా అయినా రికవరీ చేయిస్తాం. మా కంపెనీలో జరిగిన ఫ్రాడ్ గురించి మేమే చూసుకుంటాం సార్. దయచేసి వాడిని వదిలిపెట్టండి ఎస్ఐ గారు. ఇది మీరు చూసుకునే కేసు కాదు సార్. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక్క ఫేవర్ అయితే చేయగలను. చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాను. ఈరోజు శనివారం, కోర్టుకి టైం అయిపోయింది. రేపు ఆదివారం, కోర్టుకి సెలవు. ఎల్లుండి సోమవారం, ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసిన 24 గంటల్లో కేసు ఫైల్ చేయాలనే రూల్ ఉన్నా ఈ 48 అవర్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఆపుతాను. ఈలోపు మీరు మీ ఇంట్లో దొరికిన క్యాష్ అండ్ గోల్డ్కి సంబంధించిన అకౌంట్ బుక్స్, అలాగే కంపెనీలో జరిగిన ఫ్రాడ్కి అర్జున్ ప్రసాద్ గారికి ఏ సంబంధం లేదని సాక్ష్యం తీసుకుని రండి. నేనే డైరెక్ట్గా స్టేషన్ బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేస్తాను. ఏ ఎవిడెన్స్ లేకుండా నేనేం చేయలేను సార్, ప్లీజ్. స్టేషన్లో ఇంతమంది ఉండకూడదు, వెళ్ళిపోండి. అందరిని ఇంటికి తీసుకెళ్ళగలుగుతాం. ఆ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే తీసుకురా. ఓకే సార్. నాన్నకేం కాదు నానమ్మా, ఇంటికి వెళ్దాం పదండి. అక్క, శ్రావ్య, పదండి. సుభద్ర, పద. నేనెక్కడికి రానత్తయ్యా, ఆయన దగ్గరే ఉంటాను. వెళ్ళు సుభద్ర, ఇక్కడ నేను చేస్తా. ఏమండి, మిమ్మల్ని వదిలి నేనెలా వెళ్ళగలనండి? మీకేమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నాకేం కాదు సుభద్ర, రేపు ఉదయానికల్లా అన్ని సర్దుకుంటాయి. నువ్వు ఇంటికి వెళ్ళావు. మేడం, మీరిక్కడ ఉండకూడదు, బయలుదేరండి. ఆయన వదిలేసి నేనెక్కడికి వెళ్ళను. ఆయన బయటకు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అమ్మా, నువ్విక్కడే ఉండి చేయగలిగిందేం లేదమ్మా. దయచేసి మాతో ఇంటికి రా. ఏంట్రా వచ్చేది? ఆయన స్టేషన్లో ఉంటే మనం ఇంటికి వెళ్ళి ముప్పొద్దుల తిని నిద్రపోవాలా? ఏమనుకుంటున్నారు మీరంతా? మీరు చేసిన తప్పుల వల్ల నా భర్త ఎందుకు శిక్ష అనుభవించాలి? మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, ఆయన గనక కోర్టు మెట్లు ఎక్కారంటే నేను ప్రాణాలతో ఉండను. అమ్మా, అమ్మా, మీ పరువే నా ప్రాణమండి. మీ గౌరవం పోయిన తర్వాత నేను ఉంటే ఎంత, పోతే ఎంత? ఆయన్ని బయటికి తీసుకురండి, అప్పుడే నేను ఇంటికి వస్తాను.
అమ్మా ఇక్కడ వద్దమ్మా, మాతో పాటు ఇంటికి రా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? నాకు ఆయనే ముఖ్యం. నేను ఆయన కోసమే బతుకుతున్నాను. మీకోసమో ఇంటి కోసమో కాదు. కావాలంటే మీరందరూ వెళ్ళండి. నన్ను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే మీతో నష్టమే వస్తుంది. అమ్మా సుభద్ర, గౌతమ్ గారు, మీ అమ్మగారిని ఇక్కడే ఉండనివ్వండి. ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా మా లేడీ కానిస్టేబుల్ చూసుకుంటారు. మీరు వెళ్ళి ఎవిడెన్స్ సంగతి చూసుకోండి. ఓకే సార్. పదండి. నేను కూడా రానురా. మీ అమ్మకి నా కొడుక్కి తోడుగా నేను ఇక్కడే ఉంటాను. నేను రాను. మమ్మీ, మమ్మీ, ఏంటండి ఇలా చేశారు? ఏంటి మమ్మీ ఇదంతా? ఏం జరిగింది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. ఎందుకైనా మంచిది ఒకసారి నీ గదిలో వెతుకు. శ్రావ్య, నువ్వు కూడా నీ గదిలో వెతుకు. తను పోగొట్టుకున్నవి మా గదిలో ఎందుకుంటాయిరా? అంటే మేము కొట్టేసి మా గదిలో దాచిపెట్టామని అంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి?